అయ్యగారు మళ్ళీ మీరు టెన్షన్ పడుతున్నారు. ఏమైంది ఇప్పుడు? ఏం చెప్పను చామంతి, ఈ లోపు చంద్రికతో వేలు ముద్ర పెట్టించేస్తే టెన్షన్ ఉండదు కదా అనుకున్నానమ్మా. కానీ నాకు అలా ఛాన్సే ఇవ్వట్లేదు. నన్ను వేడిన నీడలాగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారమ్మా. అవునా అయ్యగారు? ఒకసారి మేడపైన చూడు. అవునయ్య గారు. ఒకసారి గుమ్మం దగ్గర కూడా చూడు. అవునయ్య గారు, దీక్ష అటు ఇటు తిరుగుతూ మన వైపే చూస్తుంది. అదే కదమ్మా చెప్పేది. మధ్యాహ్నం చంద్రిక హాల్లో ఉందని వేలుముద్ర పెట్టిద్దామని వెళ్ళానా? చంద్రిక. హర్ష, నీకోసం భోజనం తెచ్చాను. తినేశానుగా. ఏం తిన్నావో ఏమో, సరిగ్గా తినడమే లేదు. రా ఇల్లరా. రామా, నేను తిన్నానని చెప్తున్నాను కదా. కూర్చో. నేను తింటానులే రామా, ఇవ్వు. లేదు లేదు, నేనే తినిపించి వెళ్తాను. తిను హర్ష, తిను. హర్ష, ఏం తింటున్నావో ఏంటో తిను. హర్ష, ఇప్పుడు నా దృష్టి అంతా నీ బాగోగులు చూసుకోవడం మీదే ఉంటుంది. తిను. అక్కడ అలా మిస్ అయిందమ్మా. గార్డెన్ లో కనిపించింది కదా అని వస్తుంటే మావయ్య మావయ్య, ఏంటమ్మా? నీకోసం గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన, అష్టోత్తరం, అభిషేకం చేయించాను మామయ్య. మంచిదమ్మా దీక్ష. మావయ్య, ఈ కుంకుమ తీసుకోండి. మావయ్య, ఇంకా ఉంది. మీకిష్టమైన మొక్కలకు కూడా మీకిష్టమైన ఈ కొడలే నీళ్లు పోస్తుంది. మీ సేవ ఆ సేవ నేనే చూసుకుంటున్నాను మావయ్య. సరేనా మావయ్య? సరేమ్మా, వెళ్ళు. మొక్కలకి నీళ్లు పోస్తాను. వెళ్తాను మావయ్య. అలాగేమ్మా. ఎక్కడికి వెళ్ళింది? అక్కడ మిస్ అయిందమ్మా. ఆ తర్వాత